ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి సార్, నేను చెప్పాను అలాంటి కేసులు చాలా చేశాను. చేస్తాడు నాకు ఏంటంటే అలాగుంటే మాత్రం ఎప్పటికైనా వచ్చేస్తుంది సార్. ఓకే, ఇప్పుడు చెప్పిన కేసు ఇంకా చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ పూర్ణచంద్ర గారు ఇక్కడ ఉన్నారా, మీరు ఈ కేసులు చేస్తుంటప్పుడు గాజువాకలో ఎవరో ఒక నార్త్ ఇండియన్ గ్యాంగ్ వచ్చి తుపాకులతో తండ్రిని కొడుకుని వైపు నుంచి చంపి వెళ్ళిపోయారు. బంగారం రోబే తలార్వానిపాలెం అని ఉంది ఇక్కడ. గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తలార్వానిపాలెం అని ఉంటుంది, ఇప్పుడు దువ్వాడ పోలీస్ స్టేషన్ అయింది. అక్కడ ఫాదర్ని కొడుకుని ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైఫ్ని ముందు చంపేసి గోల్డ్ పట్టుకొని పారిపోయారు. ఆ కేసు అక్కడ వచ్చిన తర్వాత భార్యని కూడా చంపారు. భార్యని చంపలే, ఇంట్లోకి వెళ్ళారు, వెపన్లు చూపించారు. కమాన్ వాడు హిందీలో మాట్లాడుతూ దేవో అని చెప్పేసి వచ్చిరాని తెలుగులో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వీళ్ళు కొద్దిగా ఈ చనిపోయిన ఫాదరు కొడుకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. ఈ కొడుకును ఈ ఇద్దరు కొడుకులు రివోల్ట్ అయ్యారు. వాళ్ళు రివోల్ట్ అయినప్పటికీ ఫెస్ట్ తోటి కొట్టిస్తాడు. తండ్రి కొడుకు స్పాట్ డెడ్ ఇంట్లో పట్టుకెళ్ళిపోయారు. ఆ కేసు ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉండద్దు, నువ్వు గాజువాక్ జాయిన్ అవ్వ అర్జెంట్. కానీ అప్పుడు గాజువాక్ నాకు పోస్టింగ్ ఇచ్చారు సిఐగా. అక్కడికి వెళ్ళి చెప్తే మీరు నమ్మరు సార్, ఆఫ్టర్ 1 year దట్ గ్యాంగ్ కాట్. ఎలాగంటే ఇంక అప్పటి నుంచి ఒక టీం పెట్టుకున్నాం, ఫోన్ పెట్టుకొని ఇంకా వెరిఫై చేస్తూనే ఉన్నాం. హిందీ వాళ్ళు ఎలాగుంటారు, పోర్ట్రేట్ పార్లర్ పెట్టాం, వాళ్ళు ఎలాగుంటారు, డంప్ కార్ తీసాం, టవర్లోకి వెళ్ళి తీస్తాం, అలాగలా తీస్తుంటాడు. ఆడు కర్మకాలి. మళ్ళీ పరవాడ ఏరియాలో ఒక రాబరీ చేశారు. ఒక జంట వెళ్ళిపోతుంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ వైఫ్ పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ నాలా పక్కనే ఆ జంక్షన్లో ఆపి తుపాకీ చూపించి లాక్కున్నారు. ఇక్కడ చెప్పిన సిమిలారిటీస్ వాళ్ళు చెప్పిన సిమిలారిటీస్ కలిసేసి అమ్మ ఇది ఈ గ్యాంగ్ దానికి కనెక్షన్ వస్తుందని చెప్పి ఆ యాంగిల్లో లాగిన తర్వాత ఒకప్పుడు మాకు ఆ బైక్ అయ్యింది. అదొకటి మాకు అక్కడ ఒకటి అయింది. ఈ తగరపల్లిలో ఏం చేశారు, ఒక టీచరు ఎన్ఆర్ఐ కాలేజ్ టీచరు అక్కడికి వెళ్తుంటప్పుడు ఆవిడ దగ్గర బైక్ లాగేసుకున్నారు. తుపాకీ చూపించి బైక్ లాగేసుకున్నారు. ఆ బైక్ లాగేసుకుంటప్పటికి అక్కడైన బైక్ అక్కడ రాబరీ చేశారే పర్వాలా, ఆ బైక్ ఇక్కడ పోయిన బైక్ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు ఈ బైకులు ఎక్కడున్నాయని చెప్పేసి అలా వెతుకుతుంటే మన రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఈ బైక్ ఉంది, 2 wheeler స్కూటీ. ఈ స్కూటీ ఉంది, ఈ స్కూటీ మీద అఫెండ్ చేస్తారు. వాళ్ళు హిందీ వాళ్ళే, వీళ్ళు హిందీ వాళ్ళే, మనకు అక్కడ డబల్ మర్డర్ చేసింది కూడా హిందీ వాళ్ళని మా బాగా వచ్చేసి మేము అక్కడ రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర మా టీంని ఏం చేసాం, టీములు పెట్టి 2 రోజులు వాచ్ చేసాం. ఒకరోజు సాయంత్రం బండి పట్టుకున్నారు. వచ్చి బండి కోసం వచ్చారు, చుట్టుముట్టాం, ఫైర్ ఓపెన్ చేశాడు. మా సిటీలో వైజాగ్ రైల్వే స్టేషన్లో దట్ ఫెలోస్ ఓపెన్ ఫైర్. ఇంకా వెంటనే సెట్ అలర్ట్ చేస్తే వెంటనే వదలలేదు, ఒకరిని పట్టించుకున్నాం. తర్వాత చేసి తర్వాత వాళ్ళు పట్టుకున్నాం. ఆఫ్టర్ 1 year ఆ గ్యాంగ్ని పట్టుకున్నాం. ఎందుకండి వీళ్ళని చంపారు? బంగారం కోసం సార్. ఎలా తెలిసింది వీళ్ళింట్లో బంగారం ఎంత ఉందని? ఎమ్మో ఏం లేదు, తాగేసి వెళ్ళిపోవడం, ఎక్కడ దొరుకుతాలని రాబరీ చేయడం. దగ్గర 10-12 రాబరీ కేసులు డిటెక్ట్ అయ్యాడు. ఎక్కడ వాళ్ళంతా యూపీ. అందులోకి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నీరజ్ కుమార్ అని చెప్పేసి అందులో గ్యాంగ్ మాస్టర్. అక్కడి నుంచి కుర్రాన్ని తీసుకురావడం, ఇక్కడ ఎఫ్ఐఎల్ చేయించడం. యూపీ నుంచి యూపీ వాడు ఇక్కడ మన పోర్ట్లో సిఎస్ఎఫ్లో పనిచేసేవాడు సార్. చేసుకుంటూ ఒక ఇంట్లో ఉండేవాడు, పోర్ట్ క్వార్టర్స్లో ఉంటూ అక్కడి నుంచి ఫ్రెండ్స్ని తీసుకురావడం, ఇలాంటి పనులు చేస్తుండేవాడు. అది ఒక గ్యాంగ్. అదే మంచి ఆఫ్టర్ 1 year దొరికింది. గాజువాక దగ్గరికి వచ్చారు. నేను గాజువాక తర్వాత ఎంఈపీ పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. అక్కడ కొన్ని రోజులు చేశాను. తర్వాత 3 town సార్. ఎంఈపీలో కొద్ది రోజులు చేశాను సార్. 3 town ఇచ్చారు సార్. అప్పటికి శివధర్ రెడ్డి గారు కమిషనర్, పూర్ణచంద్ర గారు వెళ్ళిపోయారు, శివధర్ రెడ్డి గారు వచ్చారు. 3 townలో నేను ఉండేటప్పుడే హుదూద్ వచ్చింది సార్. బాగా అటాక్ ఎక్కడ ఇచ్చిందంటే, నేను డైరెక్ట్గా హుదూద్లో రోడ్డు మీద ఉండి ఫస్ట్ ఒక స్ట్రోక్ వచ్చింది మనకి. తర్వాత సాయంత్రం మళ్ళీ వచ్చింది. ఆ మధ్యలో బాగా బీచ్లో వెళ్ళిపోండి, మాట వినండి, మళ్ళీ వస్తుంది. కలెక్టర్ గారు చెప్పారు, సిపి గారు చెప్పారు, మళ్ళీ వస్తుంది, ఫోన్లో పని చేయట్లేదు. నా బండి పట్టుకొని తిరిగి మొత్తం అందరినీ చేశాను. అదొకటి డైరెక్ట్గా ఫేస్ చేశాను. ఆ రాత్రి అయిన తర్వాత ఉదయం సీఎం గారు వస్తున్నారు, మీరు అందరు చేయండి. ఒకరికొకరు ఫోన్లు లేవు, మా స్టాఫ్ని పిలిపించడం అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. తర్వాత ఎంబీపీ తర్వాత 3 town చేశాను. 3 town తర్వాత మళ్ళీ పిఎం పాలెం వెళ్ళాను. ఇక్కడికి ఈ పిఎం పాలెంలో అప్పుడు అతుల్ సింగ్ గారు కమిషనర్ గారు ఉండే, ఆయన వేశారు. ఇక్కడ కొన్ని రోజులు చేశాను సార్. చేసిన తర్వాత అమిత్ గారు వచ్చారు, సిపి గారు. సార్ కూడా అప్పుడు ఐఎఫ్ఆర్ అయింది, అదేంది సార్ నేను ఎక్కువ రోజులు చేశాను, నాకు ఇంకా వెళ్ళిపోతానని చెప్పి అడిగి మరీ ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళారు? నేను
అక్కడ నుంచి వెళ్ళిపోయి సిఐడికి వెళ్ళిపోయాను సార్. ఎంతకాలం సిఐడి అండి? సార్ సిఐడిలో ఒక 2 years చేశాను సార్. అంటే వైజాగ్ సిఐడి. వైజాగ్ సిఐడి. అచ్చా. తర్వాత అంటే తర్వాత సిఐడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్కి వెళ్ళాను సార్. ఇంటెలిజెన్స్కి వెళ్ళిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ముందు ఇంటెలిజెన్స్కి వెళ్ళాను, తర్వాత సిఐడికి వచ్చి సిఐడిలో ప్రమోషన్ వచ్చి మళ్ళీ డిఎస్పీగా కూడా ఇంటెలిజెన్స్లో చేశారు. ఓకే. ఇక్కడ చేసి ఇంటెలిజెన్స్లో ఉంటుండగా మళ్ళీ ఇక్కడికి లా అండ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్. పిఎం పాలెం అంటే ముందు అనకాపల్లి చేశాను ఒక 6 months. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి. ఓకే సార్, సిఐడిలో ఏమైనా మంచి కేసులు ఉన్నాయండి? సిఐడిలో కేసులు ఉన్నాయి కానీ ఇంకా అది ఫైనలైజ్ చేయలేదు సార్. అంతా అందులో వింగ్స్ ఉంటాయి మాకు. మీదే వింగ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ వింగ్ ఉంది. ఓకే. అది కొంచెం ఏంటంటే ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫేర్స్ అని, అది లెంతీ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్టీ సీజ్ చేయడం, చాలా కేసులు నాకు చేశాను, ఎక్కువ కేసులు చేశాను. కానీ ఇండివిజువల్గా ఫైనలైజ్ చేసి నేనంటూ చేసింది ఏం లేదు. ఆ ప్రాసెస్ అయితే ముందు తీసుకెళ్ళారు. అనకాపల్లిలో ఏమైనా గుర్తుందా ఏమన్నా? అనకాపల్లిలోనంతా ఎలక్షన్ ప్రాసెస్ సార్. అనకాపల్లిలో చాలా గట్టిగా చేశాను ఎలక్షన్ విఐపి మూమెంట్లో, ఇదే అదే అన్ని. అక్కడ మొన్న మాత్రం చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ ఎక్స్ డిప్యూటీ సీఎం గారు బూడిముత్యాల నాయుడు గారు అదే గ్రామంలో మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు వెళ్తేప్పుడు చిన్న రప్చర్ అయింది. అక్కడ దగ్గరుండి అది ఇష్యూ అవ్వకుండా మేము వాళ్ళని చాలా ఈ గ్రూపు ఆ గ్రూపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాల్సిన ఇష్యూని గట్టిగానే ఆ రోజు మేము తక్కువ మంది ఉన్నా మేము మేనేజ్ చేసి ఇష్యూ అవ్వకుండా. అనకాపల్లి తర్వాత ఇక్కడికి వచ్చారు. అనకాపల్లి తర్వాత ఇక్కడ ఏముందండి, పాత పిఎం పాలెం ఉందా, మారిందా సార్? ఇప్పుడు పాత పిఎం పాలెం ఇదేని కాదు కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం కానీ మన ఆఫీసర్లు కానీ చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అలాగుంటే మాకు హ్యాపీ సార్. ఎవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి చేయక్కర్లేదు. మీరు ముందు అడిగారే ప్రజలు ఏం చేయాలి ఏం చేయాలి, ఒక్కటే సార్. పోలీస్ పరంగా నేను ఏమనుకుంటున్నానంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మా పోలీసు మా దగ్గరికి స్టేషన్ దగ్గరికి మాకు న్యాయం కావాలని వచ్చిన వాడికి ధర్మంగా మనస్ఫూర్తిగా మనం చేస్తే ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు సార్. మనకి మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. నేను ఎప్పుడు మా సిబ్బందికి నా కింద ఉండే వాళ్ళకి అదే చెప్తాను, నేను అదే ఫాలో అవుతాను. తప్ప మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనకు తెలిసిపోతుంది సార్. ఇప్పుడు 2 వస్తారు, ఈ భూమి నాదే అని ఒకటి అంటాడు, ఈ భూమి నాదే అంటారు. ఇద్దరిది కాదు కదా సార్. అందులో ఒక ఫ్రాడ్ ఉంటుంది, ఒకటి జెన్యున్ ఉంటుంది. ఫ్రాడ్ ఏదే జెన్యున్ ఏదో మనం ఎస్టాబ్లిష్ చేయాలి సార్. కానీ ఎక్కువగా ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి కదండి. సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి సార్, అవన్నీ కామన్ జరుగుతుంటాయి. ఇక్కడ ఎలాగంటే సార్, సివిల్ డిస్ప్యూట్స్ మీరు ఉంటారు, మీరు ఏదో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఒక ల్యాండ్ కొనుక్కొని అమెరికాలోనో ఎక్కడో లండన్లోనో ఉంటారు. మీరు మీ ల్యాండ్ ఉన్నది అనుకుంటారు, మీరు అన్నీ బాగానే ఉంటాయి. ఒక 1 fine day ఎవడో వస్తారు, ఇక్కడ బ్రోకర్స్ ఎవరు తయారవుతారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, బాబు మీ రెవెన్యూ రికార్డులు చూస్తారు. ఏముంటుంది సార్, ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా రెవెన్యూ రికార్డులో ఎవరిదో ఇక్కడ లోకల్ పేరే ఉంటుంది. కానీ ఆల్రెడీ మారిపోతుంది కదా. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ రాయి, నువ్వు కొన్ని అంటే తండ్రి కొనుక్కొని అమెరికాలో ఉన్నాడు, తండ్రి అమ్మినాడు, కొడుకు దగ్గర కొనుక్కొని వచ్చి ల్యాండ్లోకి వెళ్ళిపోతాడు. అదే సార్, నేను రెవెన్యూ వాళ్ళు ఏమంటారు సార్, ఎంఆర్ఓ గారి దగ్గరికి ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, మురళీ గారు కొనుక్కున్నాను నేను, మీరు ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందా కాదని మీరు అడిగారంటే, మాది అప్పలరాజు గారి పేరు మీద ఉందని మీకు తెలుస్తుంది. ముందు అడిగే మీరు లెటర్ పెడతాను, ఎస్ యాజ్ పర్ అవర్ రెవెన్యూ రికార్డ్ దిస్ ల్యాండ్ ఏమని వాళ్ళు ఇస్తారు. సార్ మీరు రెవెన్యూ వాళ్ళు వెరిఫై చేసుకున్నాం సార్, అన్ని కరెక్ట్ చేసుకుని ఇక అసలైన వారసుల దగ్గర కొన్నా. కొన్ని అమ్మినోడు తెలుసు, మా నాన్న అమ్మేసాడండి, నాకు అమ్మేసిన తర్వాత డబ్బులు వస్తుంది కదా, 2-3 లక్షలు ఇస్తారు, ఇచ్చేసి ఒక సంతకం పెట్టమంటారు అంతే అనేసి దాంట్లోకి వెళ్ళి ఫైట్ చేయడానికి వెళ్తారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, పోలీసులు మనం అక్కడ వదిలిస్తే ఇది సివిల్ ఇష్యూ, మీరు కోర్టుకు వెళ్ళిపోండి అంటే పాప మన రియల్ గా కొనుక్కుని వచ్చేవాడు ఎవరు సమాధానం చెప్తారు? అక్కడే మనం ఉండాలి. సివిల్ ఇష్యూ కాదు బాబు, ఇద్దరు ఒక ల్యాండ్ పెడుతున్నారంటే ఒక ఫ్రాడ్ ఒకటి చేశాడు, ఆ ఫ్రాడ్ ఎవరు చేశాడంటే మనం వెనక్కి వెళ్తే వచ్చేస్తుంది సార్. అందువల్ల సివిల్ డిస్ప్యూట్స్ అంటారు కదండి, మీకు ఒక ఎస్ఓపి ఉంది, దాని ప్రకారం ఎస్ఓపి ఉన్నది, అదే ఆఫీసర్ నాలెడ్జ్లో పెట్టాలి, మనం కూడా సిన్సియర్గా చేయాలి. ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ బాబు నువ్వు కోర్టుకు వెళ్ళిపోవా, నేనేం చేయనంటే పాపం నిజం కొనుక్కున్న దేవుడు ఎవరు చెప్పుకోవాలి సార్. కోర్టుకు వెళ్ళాడు, ఇంకెవడు రౌడీ మరి ఇంకంతే. లాస్ట్ కర్మకాలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సెటిల్మెంట్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన కొనుక్కుంటప్పటికి అది ఎంత 10 లక్షలు ఉంటుంది. ఇప్పుడు ₹1,00,000 10 లక్షలు కొన్నాంలే, కోటి వస్తుంది అన్నట్టు నాకు ఒక 40 లక్షల లాభం వచ్చింది, నాకు 50 ఇచ్చాడు, అనవసరంగా ఇంకో 50 లక్షలు తీసుకుంటాడు. మీకు అర్థమైంది కదా సార్. అలాగే జరిగిన విషయాలు ఉన్నాయి. కాకపోతే అంటే ఇప్పుడున్న ఆఫీసర్కి కూడా దానికి ఒక ప్రీ లిటిగెన్సీ సెల్ అంటే ఒక సెల్ ఓపెన్ చేశారు, అవన్నీ అక్కడ పంపిస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. యాజ్ పర్ లా ఏమన్నా మిస్టేక్ ఉంటే దాని ప్రకారం చేపిస్తున్నారు.